ఒరే అప్పన్నా సుబ్బన్నా ఎలాండి పటాసు కొట్టి పలావు తిని హాయిగా నిద్రపోండి. ఎలాండి ఎలాండి. ఇవాళ నుంచి పలావు మాకు వద్దయ్య గారు. ఏంటి ఇక పటాసు తాగమయ్య గారు. ఏట్రా మీకేమైనా మతిపోయిందా ఏంటి? మర్చిపోయే ఇంతకాలం మేము కుక్కలాగా బతికాం. మీరు చెప్పిన పనల్లా చేశాం. మీరు కుయ్యమన్నదల్లా కూసాం. మీరు తిట్టమన్నదల్లా తిట్టాం. ఇంకా మాకు ఆ బతుకులు వద్దు బాబు. ఇవాళ నుంచి మేము మనుషులాగా బతుకుతాం. కట్టపడతాం, కలువు గంజతో అవుతాం. ఇవాళ నుంచి మేము ఏలుముద్దలు వెయ్యం బాబు గారు, వెయ్యం. ఏమొచ్చిందిరా మీకు? బుద్ధి వచ్చిందండి. వస్తే ఏం చేస్తారా? ఆ మధ్యలోని మా ఆరాధన సంత మీరేనని చెప్పేస్తామండి. సాగు చేసుకోవటానికి 2 ఎకరాలు పొలవెత్తాలని చెప్పి 2 ఏలుముద్దలు వేయించుకున్నారు మీరు. భూమి ఎలా ఉంటుందో కూడా తెలియదు మాకు. మహారాజు తండ్రి మతుందో లేదో 2 ఎకరాలకి పట్టాలు ఇచ్చాడండి. మేం బాగుపడాలని ఆశపడ్డాడండి. అటువంటి వాళ్ళు మీరు సంపించేస్తారా? మీకు పుట్టగతులు ఉండవండి గొప్పటి గారా? చెప్పేస్తాం. ఈ సంగతి ఊరంతా చెప్పేస్తామండి. పదవ చెప్పన నడరాపన్న చెప్పేస్తాం. ఊరంతా చెప్పేస్తాం. చెప్పేస్తాం. ఊరంతా చెప్పేస్తాం. చెప్పేస్తాం. ఊరంతా చెప్పేస్తాం. ఊరంతా చెప్పేస్తాం. లెక్క ప్రకారం ఊర కుక్కల్ని పెంచకూడదు, పెంపుడు కుక్కల గొలుసు తెంపకూడదు. రేయ్ కోటేసు కబురెట్ వాళ్ళిద్దరిలో ఒకటి కన్ను ఇంకోటి కాలు తీసేమని చెప్పావు. అలాగే బాబా. కత్తుల కోటేశు ఏంట్రా మీరు చెప్పేది? పిచ్చి మహారాజును చంపించింది భూపతి గారిని చంపింది నువ్వు. చూస్తారట్రా లాక్కెళ్ళ రత్తాలా రత్తాలా వన్నవట్రాయ వస్తున్నా. ఆకలి దంచేస్తుంది పట్రాయ. రకతంలాగా ఉందండి. నువ్వు ఈ మధ్యన రోజుకొకరిని చంపి ఇంటికి వస్తున్నావు. అందుకే 100 రత్తంలా ఉంది మామా. గౌరే గౌరి తల్లే కాస్త నీళ్ళు అట్రాయ. చెప్తున్నానయ్యా. ఇందయ్యా. ఏంటంటే మంచినీళ్ళు కూడా రకతంలా ఉన్నాయండి. మంచినీళ్ళు మంచోళ్ళకే కానీ మనకెందుకయ్యా? తాగు. వద్దు మామా, మనకి బతకొద్దు. అయ్యా రోజుకొకరిని చంపి తెచ్చి ఆ నెత్తురు కూడా మనకి ఇంకొద్దయ్యా. మామా ఊరాళ్ళ ఉసురు కొడితే మన వంశం నాశనం అయిపోద్దు. వద్దు మామా. అయ్యా కట్టపట్టుని కిట్టం లేకపోతే కూలి పని చేసైనా మేము మల్లెపూలట అన్నం తెచ్చి పెడతాం. మనం గౌరవంగా బతుకుతాం. ఆ భూపతి గాడి నేడ మనకి ఇంకొద్దు. వద్దు మామా. ఏంటే కూసో భూపతి గోరనవే, లేకపోతే ప్రాణాలు తీసేస్తాను. భూపతి గోరు నాకు తిండేస్తాను. ఆయన అడిగితే ఊరోళ్ళ ప్రాణాలే కాదు, మీ ఇద్దరిని కూడా చంపేస్తాను. ఆయన కోరితే నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను. ఏమనుకుంటున్నావు?